సార్ నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు వాతావరణ కాలుష్యం పెరుగుతున్నది. కాబట్టి మనము హర్యానాలో, పంజాబ్‌లోనే పంటలు తగలబెట్టేటటువంటి రైతుల్ని మనం అరెస్ట్‌లు చేయాలి, చెయ్యొద్దు అంటే తగలబెట్టనీయొద్దు అని అంటున్నారు గదా! మళ్ళీ మీరు ఉల్టా వచ్చి బయోచార్ తయారు చేయమని అంటున్నారు గదా! దీనివల్ల వాతావరణానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కాదా? వాతావరణ కాలుష్యానికి ఉత్త వ్యర్థాలు తగలబెట్టుడు ఒకటే కాదు, వ్యవసాయం కూడా వాతావరణ కాలుష్యానికి దోహదం చేస్తుంది. ఇండస్ట్రీస్ కూడా చేస్తున్నాయి, వెహికల్స్ కూడా చేస్తున్నాయి. సో అన్ని పొల్యూషన్లు కూడా దీనికి యాడ్ చేస్తున్నాయి. అయితే ఈ కాలబెట్టడం అనేది కూడా తరతరాల నుంచింది, ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఈ మధ్యన కొంతమంది ఎక్కువ చేయడానికి కారణం ఏంటంటే పశువులు లేదు, లేదా దాన్ని ఆల్టర్నేటివ్ ఏం చేయాలని అర్థం కాక, లేదా వెంటనే ఇంకో పంట వేయాలనే దాంట్లో వాళ్ళు చేస్తారు. అంటే మేనేజ్మెంట్ అనే దాంట్లో ఒక భాగం చేసుకోరు. కానీ ఎవ్వరు కూడా, ఒక రైతు కానీ ఎవరైనా కానీ, ఇప్పుడు మనకు చేయి కాలుతుంది అంటే మంటలు ఏలు పెట్టాం కదా, అంటే మనకు నష్టమే అవుతుంది అంటే పని చేయం. మరి ఆ వ్యర్థాలను వాళ్ళు తగలబెడుతురు అన్నప్పుడు అది నష్టం అవుతుంది అంటే అసలు చేయరు కదా, ఇది లాజిక్ కదా. వాళ్ళకు దాంతో కొన్ని బెనిఫిట్స్ అవుతున్నాయి అనేది ఒక మాట. కోర్స్ వాళ్ళు నిజంగా సిస్టమేటిక్ చేస్తుర్రా, అది చేయాల్సిన పద్ధతితోటి చేస్తుర్రా. ఫర్ ఎగ్జాంపుల్, మన గాలి ఎక్కువ ఉన్నప్పుడు ఏ రైతు కూడా మంట పెట్టడు, ఇది తెలుసు. ఎందుకంటే పక్క రైతు కూడా నష్టం కావద్దు, అట్లనే అది ఎక్కువ బూడిద కావద్దు అని. గాలి తక్కువ ఉన్న టైం అంటే అది పొద్దున కానీ సాయంత్రం కానీ ఈ టైంలో పెడతారు. అంటే అలా తెలివైతే ఉపయోగిస్తారు కదా, మినిమం అయితే ఉన్నది. రెండోది, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా ఉన్నది. అంటే ఆ వ్యక్తి ఆడ ఉంటాడు చాలా మటుకు, ఏదో ఇట్లా అగ్గిపుల్లు వేసేసి ఉరుకోవడానికి ఏమి ఉండదు. అయితే వాళ్ళు ఏం చేయాలంటే, మామూలుగా మంట పెట్టినాక ఏ మంట పెట్టినా, ఏ పద్ధతిలో పెట్టినా ఆ మొత్తం గాలంగానే నీళ్ళు పోయాలి, లేదా మట్టి వేయాలి. నీళ్ళు అంటే అన్ని చోట్ల దొరకాయి, మట్టి అన్నీ వేయచ్చు. లోకల్గా ఉన్న మట్టి ఒకటి ఇట్లా స్పేడ్ అని అంటాం మనం, మామూలుగా తీసుకొని ఇట్లా డైరెక్ట్ వేస్తే కూడా ఆటోమేటిక్గా చల్లారుతుంది. చల్లారి బొగ్గులు అట్లనే ఉంటాయి. మనం ఏం చేస్తున్నామంటే చాలా మటుకు రైతులు అదొక్కటి చేయక, లేదంటే ఇప్పుడు సాయంత్రం మంట పెట్టిన చీకటి అయిందని పోయినట్టు, లేదా నీళ్లు దగ్గర లేవని ఇంకో ఆలోచనతో, అప్పుడు ఏమవుతుందంటే అది మెల్లగా రాజేసుకుంటూ పొద్దడికల్లా బూడిద అనేది ఎక్కువైతుంది. సో ఈ బూడిద అనేది ఎక్కువైనందుకే రైతులకు ఆ బొగ్గుతోటి వచ్చే లాభాలు ఎక్కువ ఉన్నాయి, అది ఎక్కువ అన్నట్టు. అది 100% అయితే బూడిదతోటి వచ్చే లాభాలు మేబీ 20-30% కంటే ఎక్కువ ఉండదు. ఆ బూడిద కూడా అన్ని నెలలలో ఎక్కువ లాభం అయితే ఉండదు, ఇది లాజిక్. సో అందుకని రైతులు ఏం చేయాలంటే, ఈ యొక్క రెస్పాన్సిబిలిటీలనే భాగంగా వీళ్ళు మినిమం మట్టేయడము, లేకపోతే దాని మీద నీళ్లు చల్లడం చేయడం ఒకటి. రెండోది ఏంటంటే, ఇలా కొన్ని ట్రైనింగ్స్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఇక్కడ ఈ ట్రైనింగ్లో కొన్ని పద్ధతులు చూసారు. టీఎల్యూడి అనే మెథడ్లో మనం ముందు కుప్పలాగా పెట్టి దాని మీద మంట పెడితే డెఫినెట్గా మనకు ఆ బొగ్గు అనేది స్లోగా కిందికి అవుతుంది. ఇది ఒక మంచి సింపుల్ పద్ధతి. అంటే అగ్గిపెట్టతోటి కూడా మనం బొగ్గు తయారు చేయొచ్చు అనే దాంట్లో ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏమున్నది, మనకు పిట్ మెథడ్ అంటాం. అంటే గుంత కొట్టి అందులో మనం వేసుకుంటూ వెళ్ళి దాన్ని కాల్చుకుంటూ వెళ్ళి ఫైనల్గా మనం నీళ్లు పోసేది ఇంకో పద్ధతి. మూడో పద్ధతి ఏంది, రిటార్ట్స్ అంటాం. రిటార్ట్స్ అంటే ఏంది, మనం ఇక్కడ ఆల్రెడీ నిన్న చూసిరు మీరు, అంటే ఒక డ్రమ్ మెథడ్ కానీ, లేకపోతే ఒకటి నూనెది డబ్బా కానీ మనం ఇట్లా తీసుకొని అందులో మొత్తం నింపి ఆక్సిజన్ లేని కండిషన్లో దాన్ని మనము వేడి చేస్తే, అంటే మంట పెట్టి వేడి చేస్తే ఆ టెంపరేచర్ కూడా 550, దాని మీద 600 ఇట్లా మనకు హై టెంపరేచర్స్ అయినప్పుడు హై క్వాలిటీ. అది మనం ఇక్కడ ప్రాక్టికల్గా కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ బొగ్గు అయినప్పుడు అది మొత్తం కూడా గుంజేసుకుంటున్నారు, దాని ఒక కలరు అదంతా కూడా. అంటే యాక్టివేషన్ లెవెల్కి కూడా మనం తీసుకెళ్ళచ్చు. సో ఈ లెవెల్కి మనకు హై క్వాలిటీ బయోచార్లు చేయడానికి కూడా అవకాశం ఉంది. అట్లనే కొన్ని బై ప్రోడక్ట్స్ అంటాం. బై ప్రోడక్ట్స్ అంటే మనకి ఇంట్లోకించి వచ్చే వెనిగర్ అనండి, అట్లనే ఆయిల్స్ కానీ, అట్లనే పైరోగ్యాస్ అంటాం. ఈ పైరోగ్యాస్ని కూడా మళ్ళీ కింద మనం బంద్ చేయడానికి ఉపయోగించడం. సో ఇట్లా మనకు 2-3 అవకాశాలు ఉంటాయి. సో అవి కూడా మనము ఎక్స్ట్రాక్ట్ చేస్తే, అటు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు, మీకు పెస్టిసైడ్ అని అంటారు. ఆర్గానిక్ కొన్ని మెథడ్స్ ఉన్నాయి పెస్టిసైడ్ చేసుకొని. కానీ ఇండ్లకేంచి వచ్చే వెనిగర్ని కొన్ని కాన్సన్ట్రేషన్లు, అంటే దాన్ని మళ్ళీ ల్యాబొరేటరీ టెస్టింగ్ అయినప్పుడు మనకు చెప్తారు ఏ కాన్సన్ట్రేషన్లు వేస్తే మంచిగా పనిచేస్తుంది అనేది.
సో దాన్ని మనం ఆ కాన్సన్ట్రేషన్ లేస్తే చాలా మటుకు చీడ పీడ అంటాం కదా, ఈవెన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నిటిని కూడా అవాయిడ్ చేయొచ్చు. సో ఇట్లా మనకు ప్లాంట్ ప్రొటెక్షనే కాకుండా దాన్ని మళ్ళీ మనము మట్టిలా వేస్తే, ఎరువులాగా వాడితే దాన్ని మళ్ళీ గ్రోత్ ప్రమోటర్ లాగా కూడా పనిచేస్తుంది. అంటే మనకు మంచి గ్రోత్ రావడమే కాదు, దానికి వచ్చే పండ్లు కాయలు దాని సైజు పరిమాణం పెరగడమే కాదు, ఈవెన్ ఫ్రూట్స్ లాంటివి దాని ఒక తీపిదనం కూడా పెరుగుతుంది. ఇవంతా కూడా సైంటిఫికలీ ప్రూవ్డ్. అయితే ఇవి ఇంతకుముందు ఎక్కువ వాడుకలో లేవు కాబట్టి మనకి ఇది కొత్తగా వచ్చిన కొన్ని పద్ధతులలో నేర్చుకోవాల్సిన అంశాలు. సో ఇట్లా మనకు వచ్చే ఆయిల్ కూడా వస్తుంది. ఈ ఆయిల్ని కూడా బయోడీజిల్ లాగా, అంటే దాన్ని రిఫైండ్ చేసి దాంతో ఇంజన్లు నడుపుడు, పడవ నడుపుడు, వెహికల్ నడుపుడు, ఇట్లాంటి పని కూడా కొన్ని విదేశాలలో చేస్తున్నారు. సో అదే కాకుండా తార్ అంటాం, తార్ అంటే డాంబర్. సో అది కూడా వస్తుంది, దాన్ని కూడా రోడ్లు వేసుడు ఇవన్నీ చేస్తారు, అట్లాంటివి కూడా ఉంది. మరి పైరో గ్యాస్ అంటాం, ఇళ్ళకించి వచ్చిన ఎక్స్ట్రా గ్యాస్, మనము కావాల్సిన దానికంటే ఎక్కువ గ్యాసే వస్తుంది. ఈ గ్యాస్ తోటి కూడా మళ్ళీ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్, అంటే మనకు అటు ఇప్పుడు డ్రైయింగ్ అంటాం కదా మనం, ఫర్ ఎగ్జాంపుల్ అది పెద్ద ఇండస్ట్రీ మనకు. అంటే దీన్ని వేడి గాలిని మనం ఆ డ్రైయర్లకు పంపిస్తే ఆటోమేటిక్గా మనకు ఏదైనా కానీ డ్రై చేసి అమ్ముకుంటే కూడా లాభం అని ఒకటి ఉంది. సోలార్ డ్రైయర్ అనేది ఒక పద్ధతి. సో ఇది కూడా ఎకో ఫ్రెండ్లీ డ్రైయర్ అవుతుంది, బుక్ చేసుకుంటారు, మళ్ళీ ఇవి వచ్చే వేడి గాలిని పంపి అటు డ్రైయింగ్ కూడా అవుతుంది. ఇట్లా మీకు మల్టిపుల్గా దాన్ని వాడుకునే అవకాశం ఉన్నది. సో రైతులకు మనం చెప్పేది ఏంటంటే, ఇంతవరకు ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదా అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానీ లేదా కేవీకేలు కానీ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయని అంశం ఇది. నాకు తెలిసి ఇక్కడ అందరు కూడా ఈ యొక్క బేసిక్ ఫండమెంటల్స్ అనేది అర్థం చేసుకుంటే, ఎందుకు ఇట్లా చేయాలనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అట్లా చేసే పద్ధతిని మానుకుంటారు లేదా వేస్ట్గా చెయ్యరు అనేది పాయింట్. సో ఇది చేయడానికే మనకు ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ పిట్టల ఆర్గానిక్ ఫామ్లో ఉన్నది మనకి ట్రైనింగు, ఇక్కడ అందరు వచ్చారు. మరి ప్రతి వ్యక్తి కూడా మరి మీరు తెలుసుకున్నది మీరు నేర్చుకున్నది మళ్ళీ పోయి ఇంటికి పోయి మళ్ళీ ఒక 1000 మందికి మేము మినిమం చెప్తామని అంటే కదా అది పెరిగేది. అటిట్యూడ్ కూడా కావాలి, నేను నేర్చుకున్న నాకే చాలంటే కూడా నడవదు. ఒకరు కొన్ని వేల మందికి చెప్తేనే డెఫినెట్గా సాల్వ్ చేస్తాం మనం. సో ఇట్లా వర్కౌట్ చేయొచ్చు. అంటే బయోచార్ చేసుకోవడం అనేది రైతులకు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో అవసరం, చాలా అవసరము. అటు క్లైమేట్ చేంజ్ అనండి, ఇటు గ్లోబల్ వార్మింగ్ అనండి, ఇటు పంటలు అనండి. ఎందుకంటే బయోచార్ వేస్తే దాని ఉపయోగాలు ఏందనేది ఆల్రెడీ నేను చెప్పిన అంశాలు. అందులో మీకు పంట 4-5 ఇంతలు కూడా మనకు వచ్చిన ఎవిడెన్సెస్ ఉన్నాయి ఒక్కొక్క సాయిల్ తోటి. సో అటు రైతులకు ఎకనామిక్ ఆర్థికంగా వాళ్ళు లాభం ఎక్కువ తెచ్చుకోవాలంటే ఈ పర్ఫెక్ట్ పద్ధతి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఇన్పుట్ కూడా ఎఫిషియెంట్గా, ఇన్పుట్ అంటే అన్నీ కూడా అటు కొనుక్కొచ్చిన ఇన్పుట్స్ ఉంటాయి, ఇటు నీళ్లు ఉంటాయి, అన్నీ కూడా ఎఫిషియెంట్గా చెట్టుకు అందాలి. అంటే మనకు బయోచార్ పట్టుకొని దానికి అందిస్తుంది కాబట్టి మనకు ఈ యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గి వాళ్ళకి లాభాలు అనేది కూడా వస్తాయి. సో అటు పర్యావరణానికి మంచిగా అవుతుంది, ఇటు క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్కి కూడా ఇది విరుగుడు సొల్యూషన్. సో ఇటు పంట పొలాలు మంచిగా అవుతున్నాయి. సో అందరికి కూడా అటు గవర్నమెంట్ పాలసీస్ కూడా, వాళ్ళు కూడా ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్కి వచ్చారు. ఎందుకు వచ్చారు? మేము ఎరువులు ఇవ్వలేమని చెప్పి వచ్చారు చేతులు ఎత్తేసి. ఎందుకంటే గవర్నమెంట్ బర్డన్ అవుతుందని ఇవి నేర్పుతారు ఉల్టా. మరి తెలివి ముందెందుకు లేదు? గ్రీన్ రెవల్యూషన్లోనేమో విచ్చలవిడిగా సబ్సిడీలు ఇచ్చారు, అలవాటు చేశారు. ఇప్పుడు సడన్గా ఏమంటారు? నేచురల్ ఫార్మింగ్కి రండి అంటారు. అంటే నేను అన్నీ అయిపోయినాక నేను మంచిగా అనేది కాదు కదా. మనోళ్ళు సరే ఇప్పటికైనా అట్లీస్ట్ వాళ్ళు అన్నారు కాబట్టి మరి అందులో ఎందుకు ఇంటిగ్రేట్ చేస్తలేరు? అదే పాలసీలో నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఎన్నో ఉన్నాయి మనకు. అందులో బయోచార్ అంశం మీరు పెట్టండి, లేదా ఒక పాలసీ తీసుకురండి. మరి ఎన్నో సబ్సిడీలు వేరే చోట ఇచ్చినప్పుడు మరి బొగ్గు చేసి వాడే రైతులకు అటు కార్బన్ క్రెడిట్స్ రూపంలో కూడా వేరే దేశాలలో కూడా సపోర్ట్ చేస్తున్నప్పుడు మరి ప్రభుత్వాలు ఎందుకు సపోర్ట్ చేయాలి? మన ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేయాలి కదా. సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. ఐ థింక్ ఇది మూమెంట్ అనేది, రెవల్యూషన్ అనేది ఆల్రెడీ బిగిన్ అయ్యింది. విత్ ఇన్ నో టైం మనకు అందరు కూడా దీన్ని అలవాటు చేసుకుంటారు. ఇట్ బికమ్స్ ఏ రూటీన్ థింగ్. ఇక దానికోసం విడిగా మనం చెప్పేది ఏముండదు. అందరు కూడా పండ్లు తోమే పేస్లో కూడా బొగ్గు వాడుతున్నారు. అట్లనే ఎన్నో ఐటమ్లల్లో మనకు సబ్బులల్లో అనండి, షాంపూలల్లో అనండి,
ఈవెన్ జీవన విధానంలోనండి, ఈవెన్ కన్స్ట్రక్షన్లోనండి, పర్యావరణం కోసము, పొల్యూషన్, వాటర్ ట్రీట్మెంటు, ఎయిర్ ఫిల్టర్స్, ఇట్లా అన్నిట్లో వాడుతున్నప్పుడు, అన్నిట్లో ఇంటిగ్రేట్ చేసుకున్నప్పుడు మరి బొగ్గును కూడా డెఫినెట్గా బయోచార్ అనే రూపంలో మనం కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటే అప్పుడు 100% మన యొక్క వే ఆఫ్ లైఫ్ అంటాం కదా, అంటే మన కల్చరు, మన ట్రెడిషన్ అని కూడా అంటాం మనం, అందులో భాగంగా ఆటోమేటిక్ అయిపోతుంది. అయినప్పుడు ఇంకా మనకి ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి అనేది పాయింట్. వ్యవసాయానికి బయోచార్ని అనుసంధానం చేయడము ఎంతో అవసరం ఉన్నది ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో. 100% వ్యవసాయం ఒక్క సెక్టర్ చేస్తే మీరు 1000 సెక్టర్లకు చేసినట్టు ఇండైరెక్ట్గా. ఎట్లా అంటే మీరు అటు మట్టిని మంచి చేస్తారు, నీళ్ళని మంచి చేస్తారు, గాలి, ఈవెన్ మీథేన్ ఎమిషన్స్ ఎట్లా వస్తుంటే మీకు తెలుసు. ఒక ప్యాడీ ఫీల్డ్కి నుంచి మీథేన్ ఎమిషన్స్ వస్తాయి, దాన్ని పట్టుకుంటుంది బొగ్గు. సో అట్లా మనకు టోటల్గా మీ యొక్క వాటర్ బాడీస్ చాలా మటుకు కుంటలు, చెరువులు, కాలువలు అవన్నీ కూడా కలుషితాలు అవుతున్నాయి. ఈవెన్ పెస్టిసైడ్ రెసిడ్యూ అంటాము, కెమికల్ ఫర్టిలైజర్ రెసిడ్యూ అంటాము. సో ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. సో అన్నిటి కూడా విరుగుడు చేస్తున్నప్పుడు వ్యవసాయం మంచిగా అవుతుంది, మళ్ళీ అన్ని అంశాలు కూడా మంచిగా అవుతున్నాయి కదా. సో అట్లా మనకు బెనిఫిట్ అవుతుంది అనేది పాయింట్. ఓకే అండి, థ్యాంక్స్ అండి, మంచి మంచి విషయాలు చెప్తున్నారు. నమస్తే. థ్యాంక్ యూ.